మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. నవీన్ గారు అలేఖ్య, ఈ సినిమాలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ గురించి ఒక 2 lines టు ద పబ్లిక్. నవంబర్ 7th థియేటర్స్కి వచ్చి చూడబోతున్నటువంటి ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? హాయ్ అండి. యాక్చువల్లీ నేను ఇందులో ది గ్రేట్ నవీన్ గారి గర్ల్ ఫ్రెండ్గా వర్క్ చేశాను సినిమాలో. సో మేము పారానార్మల్ థింగ్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాం. అసలు మేము ఏం చేసాం, మేము దయాల్ని పట్టుకున్నామా, దయాల్ని చూసామా అనేది మీకు నవంబర్ 7th తెలుస్తుంది. సుమ గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్. నేను అందరినీ క్వశ్చన్స్ అడగడమే కానీ నన్ను ఎవరు అడగరు. ప్లీజ్ అడుగు. గ్రేట్ డే. మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. మా మమ్మీ కూడా ఫ్యాన్. ఇంకా నయం, సేమ్ ఏజ్ అని చెప్తావేమో అనుకున్నా. నేను కూడా మీకు ఫ్యాన్ అండి. ఇంకా మాకు పిల్లలు కూడా మీ ఫ్యాన్. మీ ఏజ్ మాత్రం అలానే ఉంటుంది. ఆన్ స్క్రీన్ ఏ షో చూసినా మీరే, ఆఫ్ స్క్రీన్ ఎక్కడ చూసినా మీ శ్రీవారే. అంటే మాకు ఛాన్స్ ఇవ్వరా? మీరే దున్నేస్తారా? చూడమ్మా, సంసారం సాఫీగా ఉండాలి అంటే మొగుడు పెళ్ళాలు బిజీగా ఉండాలి, అప్పుడు హాయిగా ఉంటుంది. ఇదే మా మంత్రం. నువ్వు కూడా ఫాలో అవ్వు ఇది, ఓకేనా? నేనేమో సాయంత్రం అయిందంటే నాకు చేతులు కాళ్ళు వణుకుతాయి మైక్ తీసేసుకొని స్టేజ్ ఎక్కకపోతే. మా ఆయనేమో ఏదైనా షోలో తిరుగుతుంటారు. అది ఓకేనా? సో నువ్వు కూడా ఇదే పాటించు. అయినా ఇంతగా ప్రేమించేటువంటి ప్రేక్షకులకి నేనేమి ఇవ్వగలుగుతాను? ఇంకా కొన్ని ప్రోగ్రాంలు ఇవ్వగలుగుతాను. అది ఓకే. అలేఖ్య, నువ్వు ఇక్కడే ఉండే, ఎటు వెళ్ళకు. ఏంటి నీకు నవీన్ బాయ్ ఫ్రెండా సినిమాలో? అదేంటి బాధపడుతుందేంటి? నవీన్ బాధపడుతుందండి. బాధపడక ఆనందపడాలా? భయ్యా ఏం స్మార్ట్గా లేనా అండి? కాదు, మహేష్ బాబు బాయ్ ఫ్రెండ్ అంటే సంతోషిస్తారు కానీ మహేష్ బాబు బాయ్ ఫ్రెండ్ అంటే సంతోషిస్తుందంట. అలా అయితే అలా భయ్యా. పక్క అయినా కథ మారిపోద్ది. నువ్వు ఇటే ఉండు. బయట అయితే ఓకేలే. అందరూ ఎలా ఉన్నారు? వాళ్ళు ఎంత బాగున్నారు. జై బాబు, జై బాబు, జై సుధీర్ బాబు, జై మహేష్ బాబు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్కి, జీ స్టూడియోస్కి, ప్రేరణ మ్యామ్ థ్యాంక్ యూ, అండ్ సెవిన్ సార్ థ్యాంక్ యూ, వెంకట్ సార్ అండ్ అభిలాష్ సార్ ఎక్కడున్నారు? లేరా? థ్యాంక్ యూ ఇద్దరికి. భావని థ్యాంక్ యూ, మా టీం అందరికి థ్యాంక్ యూ. చాలా కష్టపడి ఈ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత కాల్ షీట్లు మార్నింగ్ 6 to 6 చేసాం. ఈ కాల్ షీట్ ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి మార్నింగ్ 6 వరకు ఉండింది. మాకు నిద్రలేని రాత్రులు గడిపాం. బట్ అవుట్పుట్ చూసిన తర్వాత చాలా ఎంజాయ్ చేసాం. ఎలా ఉంది ట్రైలర్? ఎలా ఉందిరా? ఓకే. జై బాబు ధర ట్రైలర్ ఎలా ఉంది? ఓకే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన అందరూ థ్యాంక్ యూ. నవంబర్ 8th మర్చిపోకుండా మా సినిమాని చూడండి. 7th అది అందరూ కరెక్ట్గా ఉన్నారా లేదా అని అబ్జర్వ్ చేయటం. గుడ్ జాబ్. మీ గెటప్ అదిరిపోయిందండి. థ్యాంక్ యూ. కనపిచ్చాచి. థ్యాంక్ యూ. చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మా రవి గారు. హాయ్ సుమ గారు. అవును రవి గారు, మీరు కూడా ఇందులో గోస్ట్ హంటింగ్ ఏమైనా చేశారా లేకపోతే? నేను అసలు ఏం చేయలేదండి. నా మీద ప్రయోగించబడింది. ఓ, ఏం ప్రయోగించారు మీ మీద? గోస్ట్ని. అవునా? అంటే దయ్యాన్ని మీ మీద పంపించారా? అవును. ఓకే. ఒక మంచి సాంగ్ కూడా రిలీజ్ అయింది. చాలా మెలోడియస్ గా చాలా బాగుంది సాంగ్ కూడా. చాలా జోలపాట, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి పాట ఈ వయసులో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకేమంత వయసు అయిందండి? నవీన్కి అయితే కొంచెం ఎక్కువైంది కానీ చెప్పుకోలే. మంచి సాంగ్ వచ్చింది.